అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. తర్వాత ఇంకొకరి గురించి ప్రార్థన చేయండి, మా అహ్మద్ బాషాను సుజాత గారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు అందరూ తీయండి, 123వ పేజీ. 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆదివారము మేము రొట్టె విరుచడానికి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడుకుడి, అతని ప్రాణం అతనిలోనున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, చెప్పబడినటువంటి నీ మాటలను బట్టి నీ వందనాలయ్యా. దేవా, ఇదిగో నాయన చదివినటువంటి నీ లేఖనాలను బట్టి నీ స్తోత్రాలు. ఈ రోజున అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనంలో జరిగిన ఆ యొక్క గొప్ప కార్యము ఈ రోజున మేము ధ్యానిస్తూ ఉండగా తగిన కృప మాకు దయచేయండి, నీ సహాయము మాకు దయచేయండి. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము చూస్తే ఇక్కడ ఒక కమిట్మెంట్ కలిగినటువంటి సంఘం అండి. ఈ రోజున సంఘం ఆరాధన ఎంతసేపు? 8:30 కాడి నుంచి 10:30 వరకు మనది తేలప్రోలు ఆరాధన 8:30 కాడి నుంచి 10:30 వరకు. సో 11 వేసుకోండి. 2 గంటలన్నర మనం దేవుడికి ఇవ్వటానికి ఏం చేస్తున్నాం? మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు కదా. ఈ గొప్ప దేవుడిని మనం 2:30 గంటలే మనం ఆరాధిస్తున్నాం. ఏది? అది మొదటి ప్రారంభ ప్రార్థన నుండి ఆఖరి ప్రార్థన వరకు ఉండేవాళ్ళు. మధ్యలో వస్తారు, పాటలు పాడేటప్పుడు వస్తారు, ప్రార్థన చేసేటప్పుడు వస్తారు, కానుకలు వేసేటప్పుడు వస్తారు. మొన్న ఒకసారి అనుకున్నాం కదా సరదాగా, ప్రారంభ బ్యాచ్, పాటల బ్యాచ్, ఆరాధన బ్యాచ్, ఆమెన్ బ్యాచ్. కొంతమంది ఇలా 4 గ్రూపులతో ఉన్నారని మనం అనుకుంటున్నాం ఎప్పుడు కూడా. కానీ వీళ్ళు చూడండి, ఆదివారము మేము రొట్టె విడడానికి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు, అంటే బహుశా నేను అనుకుంటాను ఆదివారం నాడు సాయంత్రం ఆరాధనేమో అక్కడ జరిగింది. సాయంత్రం ఆరాధన 7 గంటలకు పెట్టుకొని ఉంటారు. కానీ ప్రార్థన అయ్యేపాటికి ఎంతైందో తెలుసా? తెల్లవారుజాము అయింది. అతని ప్రసంగం చూడండి, సుదీర్ఘమైనటువంటి ప్రసంగికుడు అంట అపోస్తులైన పౌలు. ఎందుకంటే ఇంకా వెళ్ళిపోవాలి కాబట్టి ప్రసంగిస్తున్నాడు. ఎప్పటి వరకు? అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తున్నాడు. ఇప్పుడు 10:15 అయిందండి. 12:15 వరకు నేను చెప్తూ ఉంటాను, మీరు కూర్చుంటారా? కూర్చోవాలి కొన్నిసార్లు. లేదా 3:15 వరకు నేను చెప్తూ ఉంటాను, కూర్చుంటారా? ఏమండి, కూర్చోగలరా? కూర్చోలేరు. ఎందుకంటే మీలో కొన్ని రకరకాల డౌట్స్ వస్తాయి. అబ్బా, అయిపోతే బాగుండు, అయిపోతే బాగుండు, అయిపోతే బాగుండు అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఏది? గంట తర్వాత ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇంతసేపు అపోస్తులైన పౌలు చెప్తుంటే ఎవరైనా కానీ ప్రసంగానికి అడ్డుకున్నారా? కొన్నిసార్లు ఇలా పెళ్ళిళ్ళకి ప్రార్థన, పెళ్ళిళ్ళల్లో భలే ఉంటుంది. పెళ్ళిళ్ళకి వాక్యం చెప్దామని అనుకుంటాం, కానీ పెద్దలు అంటారు, అయ్యారు ఇదేంటో మరి. నిజమండి, ఒక్కోసారి పెళ్ళిళ్ళకి వాక్యం చెప్పడానికి రెడీగా నిలబడతామో లేదో, ఎనమాల గుమ్మం దగ్గరుండి
నేను అంటాను ఇదైతే కాదు, వాక్యం చెప్పే సేవకుడికి కొంతమంది టైం చెప్తారు. మళ్ళీ అయ్యగారు మీరు 10 నిమిషాలు చెప్పండి, ఎక్కువసేపు వద్దు, ఎందుకంటే మనోళ్ళందరూ వినరు. ఒకసారి నేను చెప్పాను కదా, ఎక్కడ ఇటు నెల్లూరు దగ్గర సెమీ క్రిస్మస్కి వెళ్ళాను నేను. ఒకసారి బైబిల్ కాలేజీ పాస్టర్ గారు పిలిచారు. 8 గంటలు ప్రయాణం చేసి వెళ్ళానండి. ట్రైన్లో 8 గంటలు ప్రయాణం చేసి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉండి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి కోట్ వేసుకున్నాను. అప్పుడు కోట్ వేసుకొని టై కట్టుకొని ఇవన్నీ రెడీ చేసి స్టేజ్ మీద కూర్చున్నప్పటికి అందరూ వచ్చారు. ఆ ఊరు ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. దాదాపు 500 మంది అయ్యారు సెమీ క్రిస్మస్కి. పాస్టర్ గారు అబ్రహాం గారు ఆయన పేరు. ఆయన వచ్చి శంకరపాల్ గారు ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ చెప్పండి అన్నాడు. నా చెవులు ఏమని, అయ్యగారు మరే 10 నిమిషాలు చెప్పండి, 15 నిమిషాలు చెప్పండి అన్నాడు. నేను సరేనన్ను. మళ్ళీ నేను ఆయన చెవులు 15 నిమిషాల కోసం నన్ను ఎందుకు పిలవటం? అంతే కదా. ఈ 15 నిమిషాలు చెప్పడానికి నేను ట్రైన్లో కూర్చుంది ఎంతసేపు తెలుసా? 4 గంటలు కూర్చున్నా. విజయవాడ నుంచి 4 గంటలు పట్టింది. మీ ఊరు రావడానికి మళ్ళీ 1 గంట పట్టింది. విజయవాడ నుంచి మా ఊరు వెళ్తానికి మళ్ళీ 1.5 గంటలు పట్టింది. అంటే దాదాపు 8 గంటలు ప్రయాణం చేసి వస్తే ఆ లెక్కలో నన్ను ఎందుకు మీరు పిలవటం? నా ఫోటో ఎందుకు వేసుకోవటం? నా పేరు ఎందుకు ప్రకటించడం? మీరే ఇక్కడ ఎవరో ఒకరితో చెప్పేసుకోవచ్చు కదా. అనవసరంగా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఎంతో భారంతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రసంగాన్ని సిద్ధపరిచి వెళితే ఆ పాస్టర్ గారు అంటాడు 1/4 గంట. అప్పుడు అన్నాడు అనమాట, ఇక అప్పుడు బాబోయ్ ఇక అయ్యగారు బాధపడేటట్టున్నారని, సరే అయ్యగారు మీ ఇష్టం అండి అన్నాడు. మొత్తానికి ఎందుకు మళ్ళీ వాళ్ళు కాదని మనం వెళ్ళకూడదు కదా. అప్పుడు పిల్లలు గమనించి నేను ఏం చేశాను తెలుసా? నా టైం నేనే తీసుకొని 30 గంట చెప్పా. 40 నిమిషాలు ప్రసంగం చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ గంట కంటే తక్కువ చెప్పను, ఎక్కువే చెప్తాను అనమాట. అయితే అక్కడ సంఘటన జరిగింది. నిజంగా చాలామంది దగ్గరికి వచ్చి అయ్యగారు ఈరోజు నాతో మాట్లాడాడు దేవుడు. ఆ ఊరు గ్రామ ప్రెసిడెంట్ అంట నా ముందుకు వచ్చి, సార్ ఆయన అన్యుడు, మామూలుగా గ్రామంలో ఉంటారు కదా వాళ్ళు అన్యుడు, సార్ నమస్కారం సార్, ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. నాతో మాట్లాడాడండి, మీరు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగినాయండి అని చెప్పి చాలామంది ఆడోళ్ళు మగోళ్ళు వస్తే నిజంగా పిల్లలు గమనించిన ఆ పాస్టర్ గారు చెప్పినట్లు 1/4 గంట సేపు చెప్తే వాల్యూ ఉండదు. అంటే వాక్యమే మన జీవితంలో కార్యాన్ని కలుగజేసే. చూడండి, అపోస్తులైన పౌలు అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తున్నాడండి. ఎవరైనా ఒక మాట అన్నారా? ఎవరైనా అన్నారా? వాక్యం చెప్తూ ఉండగా అపోస్తులైన పౌలు ఎవరైనా అబ్బా వాక్యం ఎంతసేపా అని అన్నారా? అసలు చూడండి ఆ సంఘం యొక్క కమిట్మెంట్ చూడండి. ఏ డివోటెడ్ చర్చ్. ఇంగ్లీష్ బైబిల్లో నిజంగా నేను ఆ సంఘానికి ఏం పేరు పెట్టానంటే ఏ డివోటెడ్ చర్చ్. అంటే ఒక అంకితం కలిగినటువంటి సంఘం, సమర్పించుకున్నటువంటి సంఘం, సేవాపూర్వకమైనటువంటి సంఘం అండి అది. అలా సంఘంగా మన సంఘాన్ని కూడా దేవుడు ఉంచును గాక. దేవుని స్తోత్రం. అంటే అంతసేపు ప్రసంగించాడు ఎవరు? అపోస్తులైనటువంటి పౌలు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎందో వచ్చును, మేము కూడి ఉన్న మేడగదిలో. చూడండి మేడగది అనుభవం. అందుకని నేను ఎప్పుడు అంటాను మేడగది అనుభవం చాలా గొప్పది. అనేక దీపములు ఉండెను. అప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరేంటి? ఐతూకు. అంతకుముందు మనం ఒక ఆయన జ్ఞాపకం చేసుకున్నాం, 9 సంవత్సరాల మంచం మీద ఉన్నాడు, అయినయ్య. ఇప్పటికీ కూడా చాలా మందికి ఆ ప్రసంగం గుర్తుంది. ఇప్పుడు ఇతని పేరేంటంటే ఐతూకు. దూకు దూకు అనండి, దూకు దూకు, దూ తీసేసి తూ పెట్టుకోండి. ఐతూకు. అతని పేరు ఐతూకు అంట. అతని పేరేంటి? ఐతూకు. అతని గ్రీకు పేరు అనమాట. అతను ఒక యవనస్తుడు. అతను ఐతూకు. ఏం పేరమ్మా చెప్పినానా? నేనన్నా ఐతూకు. దూకు దూకు. ఆ దూ తీసేయండి, తూకు.
తూకు అనే యవనస్తుడు చూడండి, ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడంట? కిటికీలో కూర్చున్నాడు. చూడండి, ఈ కిటికీ పక్కన కూర్చున్నాడు అంటే అది ఖాళీ లేక, మందిరం ఖాళీ లేక. మళ్ళీ ఇక్కడ మన ఈ సంఘం గురించి చూసినప్పుడు వాక్యాన్ని చూడండి, అర్ధరాత్రి వేళ అయినప్పటికీ కూడా సంఘం అంతా కూడా నింపబడింది. స్తోత్రం. ఆ మందిరంలో అంటే ఆ మేడగది ప్రజలతో నింపబడింది. స్తోత్రం. ఆ మేడగది దేవుని బిడ్డలతో నింపబడింది. ఖాళీ లేదు. ఖాళీ లేకపోయేపాటికి ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? అప్పుడులో కిటికీలు తెలుసులేవు. అప్పుడులో కిటికీలు ఎలా ఉండేది? కన్నం ఉండేది. కిటికీలో కూర్చున్నాడు. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. దేవుడు వాక్యం చూస్తున్నాడు. మళ్ళా ఇటు పాస్టర్ గారు గట్టిగా గద్దించినప్పుడేమో, తర్వాత పాస్టర్ గారు అడి తిరిగినప్పుడు పాస్టర్ గారు గద్దిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటి, ఇతను ఆ కిటికీలో ఆనుకొని ఏం చేస్తున్నాడు? కిటికీలో కూర్చున్నాడు కదా, కూర్చొని పడుకుంటున్నాడు. బైబిల్లో పడుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరో చెప్పండి? బైబిల్లో అనేకమైన విపత్తు పరిస్థితుల్లో చక్కగా నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు? ఏమండి? ఆంటీ బాగా చెప్పింది. యోనా. ఏమండి? వాడలో ఉన్నాడు యోన. సముద్రం ఏం చేస్తుంది? అలల చేత అసలు అటు ఇటు జనాలందరూ కూడా భయపడి వారి దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటున్నారు. యోన కింద భాగానికి వెళ్ళి, అసలు నిద్ర ఎలా పట్టిందండి యోనాకి? కదండి, అసలు ఇలా అది వాడు మునిగిపోతున్నాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎలా పడుకున్నాడు యోనా? చూడండి ఎలా పడుకున్నాడు యోనా. ఒక పక్కన గాలి, ఒక పక్కన తుఫాను, శబ్దాలు, మెరుపులు, అలలు. అటువంటి అలల్లో కూడా గాఢ నిద్రపోయారు. ఎవరు? యోనా. తర్వాత ఇంకొక ఆయన ఎవరు? పేతురు. చాలామంది ఉన్నారు. 6 7 ఉన్నారు. 7 లెక్కగట్టా నేను రాత్రి. బైబిల్లో అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో పడుకున్న వారు ఎవరంటే ఒక 6 ఉన్నారు. 6 చూశాను నేను. రెండో ఆయన ఎవరు? పేతురు. చెరసాల్లో వేశారు. తెల్లారేపాటికి పేతురుని చంపేయచ్చు. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా గోల చేస్తున్నారు. కానీ ఆ గోల్లో పేతురు ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తాం మనం, చదవద్దులేండి. ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు. నిద్ర ఎట్లా పట్టిందండి? తెల్లారేపాటికి చచ్చిపోతానేమో, తెల్లారేపాటికి నన్ను వీళ్ళు చంపేస్తారేమో అనుకున్న పరిస్థితుల్లో నిద్ర ఎట్లా పట్టింది? తెల్లారే ఆపరేషన్ అండి సపోజ్ అనుకుందాం, నిద్ర పట్టిద్దా? తెల్లారే ఉరిశిక్ష అండి, నిద్ర పట్టిద్దా? తెల్లారి 1,00,000 రూపాయలు కట్టాలి, అప్పు కట్టాలి. ఈ రాత్రి అంతా నిద్ర ఉంటుందా? నిద్ర ఉండదు. నిజంగా పేతురు నిద్రపోతున్నాడంట. తర్వాత సౌలు ఉన్నాడు. మూడో ఆయన ఎవరంటే సౌలు కూడా పిల్లలు గమనించండి, ఆ అరణ్యంలో అలా పడుకుంటున్నాడంట. తర్వాత సంసోను దెలీలా యొక్క తొడల మీద నిద్రపోతాడు. దెలీలా అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఆకర్షితురాలు అవుతాడు. ఎవరో? సంసోను. ఆ అమ్మాయి తొడల మీద పడుకొని తన రహస్యాన్ని చెప్పేస్తాడు. ఆ అమ్మాయి అడుగుద్ది, ఏంటి నీ బలం ఏంటి అని అడుగుద్ది. నీ బలం ఎందులో ఉంది అని అడుగుద్ది. ఆ అమ్మాయికి 2 సార్లు అబద్ధం చెప్తాడు. నా బలం తాళంలో ఉందంటాడు, లేదా నా బలం ఇంకో దాంట్లో ఉందంటాడు. ఆఖరికి ఆ అమ్మాయి ఒళ్ళో పడుకోబెట్టుకొని తొడల మీద పడుకోబెట్టి, చెప్పు నీ బలం దేంట్లో ఉంది, నీ బలం దేంట్లో ఉందని అడుగుద్ది దెలీలా. అప్పుడు సంసోన్ అంటాడు, నా బలం నా ఎంటికల్లో ఉన్నాయి. ఈ ఎంటికలు కనుక తీసేస్తే నా బలం పోద్ది అని అలాగా తొడల మీద పడుకున్నాడు. ఆవిడ అమ్మటే క్షౌరం చేయించేవారిని తీసుకొచ్చి ఎంటికలన్నీ కూడా జడలు వేసుకునేవాడు అంట సంసోన్. మీరు ఒక జడే, సంసోన్ 7 జడలు వేసుకునేవాడు అండి. ఎన్ని జడలు? మీరు 2 జడలు వేసుకుంటారు చిన్నప్పుడు, 2 అటొకటి ఇటొకటి, లేదు ఇప్పుడు ఒక జడే. కానీ సంసోను
7 జడలు అంట. ఈ పడుకోబెట్టింది ఎక్కడ? తొడల మీద పడుకోబెట్టంగానే కత్తిరితో ఆ జడలో కత్తిరింది. తన బలం అంతా కూడా పోయింది. సో సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందండి? అలాగే ఇప్పుడు గమనించండి, ఈ కుమారుడు ఎక్కడ పడుకున్నాడంట? చూడండి, వాక్యం చెప్పేటప్పుడు నిద్ర ఎట్లా వస్తుందండి అసలు? అపోస్తలుడైన పౌలు అంత భారంగా సాయంత్రం 7ంటికి ప్రారంభించబడిన ఆ మందిరంలో అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి 12 వరకు ప్రసంగం చేస్తూ ఉంటే ఆడికి నిద్ర ఎట్లా పట్టింది ఏమండి? ఒక్కొక్కసారి ప్రసంగం చేసేటప్పుడు కొంతమంది ప్రసంగం చేసేటప్పుడు భలే ఉంటుంది, అలా పడుకుని పోతారు. సేవకుడు భారంతో ప్రసంగం చేస్తున్నాడు ఎక్కడ మేడగదిలో. అపోస్తలుడైన పౌలు భారంతో ప్రార్థన చేస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. కానీ మనోడు నిద్రపోయాడు. మనోడు ఏం పోయాడు? నిద్రపోయాడు. చూడండి ఆ మాట చదవండి. ఇతని పేరేంటి? ఐతూకు. ఏం పేరు? ఐతూకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడు. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. చూడండి, ఎన్నో అంతస్తులో కూర్చున్నాడు అంటే మేడగది ఎన్నో అంతస్తు? ఏమండి, 3 అంతస్తులో ఆరాధన జరుగుతుంది. పై అంతస్తులో ఆరాధన జరుగుతుంది. కిటికీలో కూర్చున్నాడు. 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఇప్పుడు గమనించండి, అక్కడ ఏమై ఉండేది చెప్పండి. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నామండి, ఇదే ఆరాధన 3వ అంతస్తులో జరుగుతుంది అనుకుందామండి. 1, 2, 3 అంతస్తులో జరుగుతుంది. ఒక కుమారుడు సపోజు ఇవి ఎవరన్నా ఒక అతను కూర్చున్నాడు. అపోస్తలుడైన పౌలు లాగా నేను వాకింగ్ చెప్తాను. మనోడు కింద డామ్మని పడిపోయాడు. డామ్మని పడిపోయేటప్పుడు పడిపోతా ఏసయ్యా నడిచాడేమో, లేదా అమ్మా నడిచాడేమో, లేదా నానా నడిచాడేమో. మొత్తానికి పడిపోయాడు. కింద పడిపోగానే చూడండి, ఇప్పుడు ప్రజలందరూ కిందకి వెళ్తారు లేదా? వెళ్ళారు లేదా? ప్రజలందరూ వెళ్ళారు లేదా? చెప్పండి, ప్రజలందరూ వెళ్ళారు లేదా? చూడండి, కింద పడిపోయాడు. 3 అంతస్తులు కదా, అప్పుడు మెట్లు ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి పైకి ఎక్కేటప్పుడు రౌండ్గా ఉంటాయి. మొత్తానికి కింద పడిపోగానే బైబిళ్ళన్నీ కూడా అక్కడ పడేసి వాళ్ళ అమ్మ నాన్న ఉంటే, లేదా వాళ్ళ అన్నయ్యలు ఉంటే, లేదా వాళ్ళ సహోదరులు ఉంటే, అరే ఐదుకో చూడండి, వాళ్ళు రౌండ్ తిరిగేవాళ్ళు కాదా? తిరిగి వెళ్ళారు. చూస్తే గమనించండి, అతను పడిపోయాడు. చూసేవాడికి అసలు లేకపోయే వాడికి చూడండి, ఎవరైతే ఫస్ట్ చూశారో వాళ్ళు అంటున్నారు చచ్చిపోయాడు. ఈ వార్త ఇప్పుడు చర్చిలో ఉన్నటువంటి అందరికీ తెలిసిపోయింది. ఎవరైతే చూశారో చచ్చిపోయాడా అని చెప్పి వెంబట మళ్ళీ పైకి వచ్చి చెప్పారు, ఏమండి కింద పడిపోయినట్లు ఐతూకు చచ్చిపోయాడు అనగానే సంఘం అంతా గొగ్గోలు ఏడ్చుంటుంది. ఇప్పుడు సంఘం అంతా కూడా కిందకి వచ్చేసారు. అక్కడంతా కూడా గలిబిలి జరిగిపోయింది. చూడండి, వాడు పడుకున్న నిద్ర ఒక రకంగా చెప్పాలంటే సంఘాన్ని లేపింది. తర్వాత చూస్తాం మనం, అదే చెప్పబోతున్నాను నేను పాయింట్. వాడు పడుకొని కింద పడిపోయాడు, కానీ ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. మనం ఏమనుకుంటామంటే ప్రతిదీ కూడా నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గానే మనం ఆలోచించాలి. ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన 30 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నాడు. 30 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. ఎర్ర కారు కొనుక్కోవాలనుకున్నాడంట, రెడ్ కలర్ కారు. షోరూమ్కి వెళ్ళారు. హోండా కారు ఏదో మొత్తానికి మంచి కారు కొన్నాడు. తాను, తన భార్య, అబ్బాయి, అమ్మాయి, 2 పిల్లలు వెళ్ళి కారు కొన్నారు. కారు కొని ఇంటికి వేసుకొస్తున్నారు. 30 లక్షల రూపాయల కారు. అక్కడ పూజ చేసుకొని ఏదో చేసుకుంటారు కదా, అక్కడ పూజ చేసుకొని అక్కడ రిబ్బన్ కట్ చేసి ఆ కారు ఇంటికి తీసుకొస్తున్నారు. కారులో ఆ యజమానుడు తోలుతున్నాడు, పిల్లలిద్దరూ కూడా ఉన్నారు. అలా వస్తున్నటువంటి కారు మీద ఒక పెద్ద మర్రి చెట్టు పడిపోయింది. మధ్యలో పడిపోగానే కారు అంతా కూడా అణిగిపోగానే అద్దాలన్నీ పగిలిపోయినాయి. కానీ కారులో ఉన్న వారికి ఎవరికి ఏమవ్వాల? అర్థమవుతుందా? కారులో ఉన్నటువంటి
తన భార్యకి కానీ, తనకు కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఏమీ ఇవ్వలా. అందరూ బాగున్నారు. బయటకు వచ్చేసరికి లోపల అందరూ వచ్చేసారు. మా 5-6 కారులే. ఏం కారు అని తిట్టారు. తర్వాత వాళ్ళ ఆవిడ అందంట, ఏమండి మనకి ఈ కారు కలిసి రాలా, మనకి ఈ కారు కలిసి రాలా. చాలామంది అంటారు కదా, మనకి కంపెనీ కలిసి రాలా, లేదా మనకి పని కలిసి రాలా, లేదా మనకి వస్తువు కలిసి రాలా. వాళ్ళ ఆవిడ అందంట, ఏమండి మనకి కారు కలిసి రాలేదు, ఇక మేము దీని మీద ఎక్కం, మీరు వెళ్ళి షోరూమ్కి ఇచ్చేసేయండి, అసలు డబ్బుల గురించి తర్వాత సంగతి, ముందు అమ్మేసేయండి, మన అవసరం అయితే ఏదైనా కొనుక్కుందాం ఉందంట. ఎవరో భార్య అనగానే ఇలా గమనించండి, 30 లక్షలు పెట్టి కొన్నాడుగా, బాధ అనిపించిద్దా? మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? ఏమండి మీరేం చేస్తారు? కొత్తగా బండి కొనుక్కున్నారండి, అలా ఇంటికి ఇంకా రాలేదు, బండి మీద నుంచి జారి పడిపోయారు, కాలు చెయ్యి ఇరిగిపోయింది. అప్పుడు మీరేమనుకుంటారు? ఆ బండి మనకి కలిసి రాల, ఆ కారు మనకి కలిసి రాలేదు అనుకుంటాం కదా. అలాగే ఇప్పుడు గమనించండి, అలాగా ఆ కారుని వాళ్ళు హేళన చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి, మన మనస్వి అంత ఉంటుంది, స్తోత్రం, మనస్వి అంత అమ్మాయి కారు దగ్గరకు వచ్చిందంట. కారు దగ్గరకు వచ్చి నిజంగా ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే భలే ఆనందంగా ఉంది. కారు దగ్గరకు వచ్చి కారును ఒకసారి చూసి, డాడీ దిస్ ఈజ్ లక్కీయెస్ట్ కార్, ఇది మనకి ఆశీర్వదించబడినటువంటి కారు నాన్న, ఈ కారులో మనం ఉన్నాం కాబట్టి ఈ కారు మనల్ని బ్రతికించింది. అదే కనుక ఈ కారులో మనం లేకపోతే, ఒకవేళ ఏదైనా బండి మీద వచ్చేటప్పుడు కానీ, లేదా ఇంకొక వాహనం కానీ అయితే ఆ చెట్టు మన మీద పడిపోయేది, మన నలుగురు ఏమైపోయేవాళ్ళం? చచ్చిపోయేవాళ్ళం. కానీ ఈ రోజున నేను, నువ్వు, అన్నయ్య, అమ్మ బ్రతుకున్నామంటే కారణం ఎవరు? దిస్ కార్. ఐ లవ్ దిస్ కార్, ఐ లైక్ దిస్ కార్, ఐ వాంట్ దిస్ కార్, ప్లీజ్ రిపేర్ దిస్ కార్. డాడీ ఈ కారుని రిపేర్ చేసి దీన్నే మనం వాడుకున్నాం, దిస్ ఈజ్ ద లక్కీయెస్ట్ కార్ అందంట చిన్న పాప. కొన్నిసార్లు చిన్న పిల్లకు ఉన్నటువంటి జ్ఞానం పెద్దవాళ్ళమైన మనకి ఉండదు. నిజమే కదా, భార్య అంది ఇది మనకి కలిసి రాలేదు, కానీ వాళ్ళ అమ్మాయి ఏమంది? డాడీ ఇది మనకి కలిసి వచ్చిన కారు, ఎందుకంటే మనల్ని బ్రతికించినటువంటి కారు. ఇక్కడ చూడండి, ఈ కుమారుడు పడిపోయాడు కిందకి. పడిపోగానే అందరినీ చూడండి, ఇప్పుడు 9వ వచనం చదవండి. యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారములను జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడి. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, చూడండి ఇక్కడ, మీరు తొందరపడకుడి అంటే వాళ్ళు ఏం పడుతున్నారు? చచ్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ చచ్చిపోయాడా అతను? తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కింద జారి పడిపోతే ఇరిగిపోతున్నాయి చేతులు, కింద జారి పడిపోతేనే కాళ్ళు ఇరిగిపోతున్నాయి. కానీ 3వ అంతస్తు నుండి కింద పడ్డాడు, ఏమైనా ఇరిగినాయా? చెప్పండి. కింద 3వ అంతస్తు నుండి 5కు పడిపోయాడు, ఏమైనా ఇరిగిపోయినాయా? అర్థమవుతుందండి? ఏమి ఎరగల. దేవుని స్తోత్రం. అతన్ని కాపాడాడండి దేవుడు, అతన్ని రక్షించాడండి దేవుడు. ఇందాక మనం ఒక కీర్తన చదివాం చూడండి, ఆ కీర్తనలో ఒక మాట ఉంది. ఎన్నో కీర్తన మనం చదివింది? 34లో చూడండి ఒక మాట ఉంది. మరి మీరు చదివేటప్పుడు గమనించారో లేదో, 7వ వచనం, 34వ కీర్తన 7వ వచనం. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి. అబ్బా, ఇప్పుడు మనకి కావలిగా ఉండి మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు అంటే, చూడండి, ఆ కుమారుడు దేవుడి సన్నిధానానికి వచ్చిన తర్వాత దేవుని దూతలు అతనికి తోడుగా ఉన్నాయి, దేవుడి దూతలు అతనితో ఉన్నారు, అతన్ని దేవుడు రక్షించాడు. అతను జారిపోయినప్పుడు నిజంగా దేవదూతలు అలా పట్టుకొని ఉంటారు, వల్లాగా వేయబడి ఉంటారు. ఎమ్మటే అతను కింద పడిపోయాడు. పడిపోవటం అదే ఇంకో పరిస్థితి, నిజంగానే చచ్చిపోయేవాడు.
కానీ ఒకవేళ అక్కడ అతను చచ్చిపోతే, సపోజ్ అనుకుందామండి, కాస్త ఓకే, మనం ఇమాజిన్ చేసుకుందాం. అలా ఆరాధన జరుగుతుంది, కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమంటారు? అక్కడ ఏం జరిగేది చెప్పండి? చచ్చిపోయాడండి, అక్కడ ఏం జరిగేది? ఈ వార్త అందరికీ తెలిసేది. ఆ చర్చికి ఎవరిని వెళ్ళేవాళ్ళ? ఆ అపోస్తలులైన పౌల్ని ఎవరైనా ప్రేమించేవాళ్ళ? నీ వల్లే కదయ్యా ఇక్కడ ఆరాధన జరిగింది, నీ వల్లే కదయ్యా అని పాప అపోస్తలులైన పౌల్ని ఎన్ని మాటలు అనేవాళ్ళు. ఆ అపోస్తలులైన పౌల్ని పిలిచినటువంటి ఆ సంఘస్థుల్ని ఎన్ని మాటలు అనేవాళ్ళు. కానీ ఎవరికి ఏ మాట రానివ్వకుండా దేవుడు ఘనపరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి అక్కడ ఒక భయంకరమైన కార్యం జరగబోయేది, కానీ దేవుడు తప్పించాడు. అలాగే ఈ రోజున నీ ఇంట్లో, నా ఇంట్లో భయంకరమైన కార్యం జరిగిపోయేది, కానీ దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. ఈ వారంలో దేవుడు మనల్ని కాపాడునుగాక. ఈ వారంలో భయంకరమైనటువంటి ఒక కార్యం నీ జీవితంలో జరగబోతుంది, కానీ దాని నుండి దేవుడు తప్పించబోతున్నాడు. స్తోత్రం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవుడు తప్పించబోతున్నాడు. స్తోత్రం. కింద పడిపోయాడండి, చనిపోయిన వాడయ్యాడండి, కానీ దేవుడు అతన్ని లేవనెత్తాడు. ఒక్క చిన్న గాయం కూడా అతనికి అవ్వకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు అతనికి కలుగజేశాడండి. స్తోత్రం. ఆరోగ్యాన్ని కలుగజేసినటువంటి దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. స్వస్థపరిచావే వందనామయ్యా. స్వస్థపరిచావే వందనామయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమింతును. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. హల్లెలూయా. చూడండి, 3వ అంతస్తు నుండి పడిపోయాడండి. 1, 2, 3. మొదటి అంతస్తు ఏంటి తెలుసా? విశ్వాసము. కొంతమంది విశ్వాసం నుండి పడిపోతారు, కొంతమంది విశ్వాసం అనేటటువంటి అంతస్తు ఎక్కుతారు, కానీ వాళ్ళు కొన్నాళ్ళు పోయేపాటికి అవిశ్వాసులుగా తయారవుతారు. విశ్వాసం అనేది వారికి ఉండదు. తర్వాత ప్రార్థనా జీవితం నుండి పడిపోతారు కొంతమంది. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రార్థనలో ఉంటారు, బాప్తిసం తీసుకున్నప్పుడు రక్షణలో ఉంటారు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంతో బలంగా ఉంటారు, కానీ క్రమేణా కాలం వచ్చేపాటికి వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితం ఏమవుద్ది? ట్రాఫిక్ పోలీసు, నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు, ట్రాఫిక్ పోలీసు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎండ ఉన్నా ఎలా ఉన్నా సరే రోడ్డు మీద ఉంటాడా? డ్యూటీకి వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత చేతులు నొప్పి వచ్చి, తర్వాత అప్పుడు వేల విజిలేసి పంపిస్తాడు. ఎందుకంటే చేతులు నొప్పుటవా. అలాగే ప్రార్థన కూడా గమనించండి, కొంతమంది బాగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఈ రోజున పడిపోయిన స్థితిలో ఉన్నారండి చాలామంది. నిజం. కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళు కూడా 3వ అంతస్తు నుండి ఎలాగైతే పడిపోయారో వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నాళ్ళు. వాళ్ళు డౌన్ ఫ్లోర్కి వచ్చేసారు ఒక్కసారిగా. పైన ఉండాల్సినటువంటి ఐతూకు డౌన్ ఫ్లోర్కి వచ్చేసాడు. మరలా దేవుని స్తోత్రం. అపోస్తలులైన పౌలు మరలా ఆ డౌన్ ఫ్లోర్కి వచ్చినటువంటి ఐతూకుని మరలా 3వ అంతస్తుకు తీసుకెళ్ళాడు. స్తోత్రం. చదవండి ఆ మాట. 10వ వచనం. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి, చూడండి, దేవుడు కూడా మన దగ్గరికి వచ్చాడు. యేసయ్య మన దగ్గరికి వచ్చాడు. ఎక్కడో ఆకాశములో, మహాకాశములో సింహాసనం మీద ఉండాల్సిన దేవుడు ఈ రోజున మన కోసం ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం. భూమి మీదకి వచ్చి
ఎక్కడ తీసుకువెళ్తాడు? మళ్ళా ఆకాశములోనికి మనల్ని తీసుకువెళ్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పిన. 11వ వచనం, అతను మరలా పైకి వచ్చి, ఆమేన్ ఆమేన్ చెప్పండి. అతన్ని మరలా పైకి తీసుకొచ్చి అని ఉందా? అతను మరలా వచ్చి అని ఉందా? చూడండి, ఇక్కడ అమ్మ మరియమ్మ గారు అర్థమవుతుందండి. ఇప్పుడు 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడండి. పడిపోయిన వ్యక్తికి కాళ్ళు కానీ, చేతులు కానీ, తల కానీ ఏమి అవ్వాల. ఒకవేళ కాళ్ళు కానీ, చేతులు కానీ ఇరిగితే ఆ వ్యక్తిని ఎలా తీసుకెళ్ళేవాళ్ళు? మూడో అంతస్తు, ఒక అంతస్తు ఎక్కారు. మూడో అంతస్తులోకి ఫ్రిడ్జ్ తీసుకెళ్తారా? మూడో అంతస్తులోకి వాషింగ్ మిషన్ తీసుకెళ్తారా? అలాగే ఒక వస్తువుని తీసుకెళ్ళినట్లుగా ఐదుగురిని తీసుకెళ్ళాలి. కానీ ఎలా తీసుకెళ్ళాలి వీళ్ళు? అలా చదవండి నా మాట. చూడండి, అతన్ని మరలా పైకి తీసుకొచ్చి అనేది ఉంటుంది మన జీవితంలో అయితే. ఎందుకంటే అదే మనం అక్కడ ఉంటే కాళ్ళు వచ్చి విరిగిపోయేది. లేదా కింద కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడినటువంటి ఐతూకుని హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు. కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, హాస్పిటల్కి వెళ్లకుండా సర్వశక్తులైనటువంటి దేవుని మందిరానికి నడిపించాడు పడిపోయిన వ్యక్తిని. ఏమన్నా ఎక్కడ తీసుకెళ్తారు? ఈ లోపల ఫోన్ చేస్తాం, 108. ఏమండి ఉన్నాలండి, ఏమండి మరే ఇక్కడ చర్చిలో ఆరాధన జరిగేటప్పుడు అండి ఒక ఆయన 3వ అంతస్తు నుంచి పడిపోయాడండి. అంబులెన్స్ కొంత తొందరగా రండి, విజయవాడ తీసుకెళ్ళిపోదాం. సరేనండి, లేదా పిల్లలని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా సరే మీరు తొందరగా రండి, ప్లీజ్ 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 అని అంబులెన్స్కి ఫోన్ చేయాలి. దేవుని స్తోత్రం. కానీ అంబులెన్స్కి ఫోన్ చేసే అవసరత దేవుడు కల్పించలేదు. ఆమేన్. ఇతను అంబులెన్స్లో ఎక్కాలి. లేదా ఎవరన్నా కారు ఉందనుకోండి, ఏమండి కిషోర్ గారు కొంచెం అర్జెంటుగా రండి, ప్లీజ్ కొంచెం అర్జెంటుగా రండి, ఏమండి ఏమండి అన్న కొంచెం ఆటో తీసుకుని రా అన్న, కొంచెం మన ప్రార్థన చేసి అతను పడిపోయాడు అన్న సింహాచలం అన్న, కొంచెం తీసుకురండి అన్న. ఎందుకంటే అక్కడ విశ్వాసుల్లో కారు తోలేవాళ్ళు ఉన్నారుగా, అక్కడ విశ్వాసుల్లో ఆటో తోలేవాళ్ళు ఉండొచ్చు, అక్కడ విశ్వాసుల్లో బండి తోలేవాళ్ళు ఉండొచ్చు. ఈ లోపల అపోస్తలుడైన పౌలు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఆటోల్లో కానీ, వ్యాన్లో కానీ, బస్సుల్లో కానీ, లేదా అంబులెన్సుల్లో కానీ తీసుకు వెళ్ళనివ్వకుండా మరలా పైకెక్కిచ్చాడు దేవుడు. స్తోత్రం. అంతే కదమ్మా, అర్థమవుతుందండి? అర్థమవుతుందమ్మా ఆంటీ గారు? అర్థమవుతుందండి? ఇప్పుడు పడిపోయిన వ్యక్తి ఎక్కడ తీసుకెళ్ళాలి? కనీసం పని ఇంజక్షన్ అన్నా చేయించుకోద్దాం. లేదు లేదు లేదు, స్తోత్రం. పడిపోయాడు, మరలా పైకి ఎక్కగలిగాడు. అంటే 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. ఎవరు? ఐతూకు. మరలా అదే 3వ అంతస్తులోకి ఆ ఐతూకుని దేవుడు తీసుకెళ్ళాడు. చదవండి అన్నమాట. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి, అబ్బా బాప్తిస్మం తీసుకున్నాడు ఇతను కూడా. ఎవరు? ఈ యవనస్తుడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, అంటే రొట్టె పుచ్చుకున్నాడంటే ఇతను అర్థం ఏంటి? రక్షణ పొందాడు. అంటే రక్షణ పొందిన వాడు కూడా కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడు. రక్షణ పొంది మరొక గంటలో బల్లారాధనలోకి మనం వెళ్దాము అనే పరిస్థితిలో ఉన్న ఆ యవనస్తుడు కూడా కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడు. ఐదుకు రక్షణ పొందాడు, కానీ అతనికి నిద్రభారం మాత్రం వాక్యం మీద ఇంట్రెస్ట్ రాల. అపోస్తలులైన ప్రసంగిస్తుంటే అతను నిద్రపోతున్నాడు. చూడండి, రొట్టె విరిచాడంట. రొట్టె విరుస్తున్నావా? రొట్టె విరుస్తున్నాము ఈరోజు మనం. ఏ రొట్టె విరుస్తున్నావు? అందుకనే రొట్టె విరవాలి. ఆమేన్. మనం రొట్టె విరిచిన రొట్టె మన చేతికి రావాలి. మరలా పైకి వచ్చి రొట్టె విరిచాడా లేదా?
విరిచి పుచ్చుకొని అసలు లెక్క అయితే మధ్యాహ్నం 12 అర్ధరాత్రి 12 వరకే ఆరాధన. కానీ ఇప్పుడు ఆరాధన ఏమైపోయింది? తెల్లవారుజాము వరకు ఉంది. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు, గమనించండి, అపోస్తలుడైన పౌలు తెల్లవారి వరకు మాట్లాడి సంభాషించి తెల్లవారి వరకు గడిపాడండి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తెల్లవారి వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున అపోస్తలుడైన పౌలు గారు ఆయన ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయి 12వ వచనం చదవండి. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. ఆమేన్. ఈ రోజున నీవు ఆదరణ లేకుండా ఉన్నావేమో, భయంతో, అనారోగ్యంతో, ఎప్పుడు చచ్చిపోతానని లేదా ఎప్పుడు నా జీవితంలో జరిగిద్దని ఒక భయంకరమైన ఆందోళనతో ఉన్నావేమో. కానీ ఆదరించేవాడు ఎవరంటే దేవుడు. మనల్ని ఆదరించేవాళ్ళు ఎవరండి? సో వాళ్ళకి విశేషమైనటువంటి ఆదరణ కలిగిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం కలిగిందండి? ఏ డిలైటెడ్ చర్చ్ అంటే సంతోషించినటువంటి సంఘం. ఆమేన్. సంతోషించింది. సమర్పణ కలిగిన సంఘం సంతోషించింది. ఆమేన్. వాళ్ళందరూ కూడా ఆదరణ పొందారు ఒకరికొకరు. అబ్బా, మొత్తానికి అతనికి ఎంత పేరు వచ్చి ఉంటుంది? ఐతూకు. ఐతూకు అంటే అర్థం ఏంటంటే కొంతమంది పడిపోయిన వాడు అని అర్థం అంట. ఐతూకు అంటే అర్థం ఏంటి? పడిపోయిన వాడు అనుకుందాం మనం. కానీ ఇప్పుడు అతను లేపబడ్డాడు. పడిపోయినటువంటి అతన్ని లేపబడ్డాడు. స్తోత్రం. ఇప్పుడు చూడండి అతనికి ఎంత గౌరవం వచ్చి ఉంటుంది. చర్చిల్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, వాక్యం చదివేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, సంఘాల్లో పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. ఎంత పేరు వచ్చి ఉంటుంది. కానీ ఇతనికి ఐతూకు నువ్వేనా? ఆ 3వ అంతస్తు నుంచి పడిపోయింది నువ్వేనా? ఏమ్మా, బాగుందా ఆరోగ్యం? కాళ్ళు చేతులు ఏం దెబ్బలు తగలేదు. ఆశ్చర్యం. ఇతను చూసి ఏంటి ఇతనా? ఉట్టిదే 3వ అంతస్తు నుండి అయ్యి ఉండదు, 1వ అంతస్తు నుంచే పడిపోయి ఉంటాడు. ఏదో అటు చెప్పుకుంటున్నారు అనరా? ఏదన్నా కార్యం జరిగినప్పుడు మనం చెప్పినప్పుడు ఏమంటారు చూడండి అనరా? శారమ్మ, ముసలమ్మ, శారా వయసు ఎంతండి? శారమ్మ వయసు ఎంత? 90 సంవత్సరాల ముసలింది ఎలా ఉంటుంది? నిజంగా 90 సంవత్సరాలు ఇక్కడ ఎవరు లేరు. అప్పటి వరకు ఎవరన్నా ఉంటారు లేదు కూడా తెలియదు. ఒకవేళ 90 సంవత్సరాల ముసలమ్మ కడిపేసుకొని ప్రెగ్నెన్సీ నా పొట్టలా ఉండుంటుంది. ఈ మధ్యన పోలీసుల పొట్ట, పాస్టర్ గారి పొట్టలో కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనమాట. నా పొట్ట కూడా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం అనుకున్న ఎగ్జాంపుల్గా శారమ్మ బాగా ముసలిది, ఏమ్మా అని మాట్లాడుకుని ఉంటుంది. ఇప్పుడు కడిపేసుకొని ఎక్కడికి వచ్చింది? అంగన్వాడికి వచ్చి ఉంటుంది. ముసలమ్మ కడుపుతో అంగన్వాడికి వస్తే ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ ఆ ముసలమ్మని తీసుకొచ్చింది ఎవరో? ఒక ముసలాయన, అబ్రహాం గారు. ఆయన వయసు ఎంత? అసలే ఆవిడని చూసి ఆశ్చర్యం వేస్తుంటే ఈయన్ని చూసి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఈయనకి ఎంత అప్పుడు వయసు చెప్పండి? ఎన్ని సంవత్సరాలండి? ఎస్, వెరీ గుడ్, 110 ఏళ్ళు. అంటే బాబోయ్, 100 దాటిపోయాడు. అంటే ఎలా తీసుకొచ్చి ఉంటాడు ఆ అమ్మాయిని? శారమ్మ గారిని హాస్పిటల్కి, శారమ్మ గారిని ఊరికి ఎలా తీసుకెళ్తున్నాడు? రావేరా నడుచుకుంటూ. ఆశ్చర్యం. ఈ రోజు పిల్లలు గమనించండి, దేవుడు ఆశ్చర్యాన్ని మన జీవితంలో కలుగజేస్తాడు. అద్భుత కార్యాన్ని దేవుడు మన జీవితంలో కలుగజేస్తాడు. ఆదరణ దేవుడు మన జీవితంలో కలుగజేస్తాడు. ఈ రోజున పడిపోయినటువంటి నిన్ను దేవుడు నిలబెడతాడు. ఈ రోజున ఆదివారం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పడిపోతున్నటువంటి నిన్ను దేవుడు నిలబెట్టును గాక, నడవలేని నిన్ను దేవుడు నడిపించును గాక. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తును గాక. ఆమేన్, స్తోత్రం. ఏ స్థితిలో నుండి పడిపోయాడు ఇతను? ఐతూకు 3వ అంతస్తు నుండి పడిపోయాడు. వందనాల సంఖ్య కూర్చోండి.
ఎన్నో అంతస్తు నుంచి పడిపోయాడండి? 3వ అంతస్తు నుండి పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి ఐతూకుని దేవుడు లేపాడా లేదా? లేపాడా? అపోస్తలుడైన పౌలు వచ్చి ఆదరించి ప్రార్థన చేసి అతన్ని పైకి తీసుకువెళ్ళాడు. అలాగే దేవుడు మరలా నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచునుగాక. మన స్థానం మొదటి అంతస్తు కాదు, మన స్థానం 2వ అంతస్తు కాదు, మన స్థానం 3వ అంతస్తు కాదు. అటువంటి 3వ అంతస్తులోనికి దేవుడు మనల్ని నడిపించును. అంటే 3వ అంతస్తు అంటే ఏంటి? ఎత్తులో ఉంటే ఎలా చూస్తారు? అందరూ మనల్ని ఇలా చూసేటట్లుగా దేవుడు మన పట్ల కార్యం చేయబోతున్నాడు. నిన్నందరూ కూడా ఇలా చూసేటట్లుగా, అంటే నువ్వు ఉన్నతమైనటువంటి వాడిగా, గొప్పవాడిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఒకప్పుడు నీవు ఇలా చూసావు అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు నీవు సహాయం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళుంటావు. ఒకప్పుడు నీవు ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం ఎవరెవరినో చేచాచుంటావు. కానీ ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు చేతులు చాపుతారు. స్తోత్రం. నిన్ను అందుకనే 28వ ద్వితీయోపదేశకాండం నాకు బాగా ఇష్టం. నిన్ను పైవాడుగానే ఉండు కానీ కిందవాడుగా నీవు ఉండు. అప్పు ఇచ్చేవాడుగానే ఉంటావు కానీ అప్పు చేసేవాడుగా నీవు ఉండు. అంటే నువ్వు పై స్థాయిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఆమె పై స్థాయిలోనే దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు కానీ కింద స్థాయిలో మనల్ని దేవుడు ఉంచడు. హాస్పిటల్లో దేవుడు మనల్ని ఉంచడు. ఈ మధ్యన ఏదో సందర్భంలో ఒక పాస్టర్ గారు నాతో చెప్పిన మాట, నా ప్రాణం వాక్యం చెప్తా చచ్చిపోవాలి అందండి ఆవిడ. నేను వాక్యం చెప్తా చచ్చిపోవాలి, హాస్పిటల్లో చనిపోకూడదు. అంటే ఆవిడ కోరుకుంది ఏంటంటే, కొంతమంది పిల్లలు గమనించండి, చాలామంది ఈ రోజున హాస్పిటల్ పాలు అయ్యారు. కానీ ఐతూకుని హాస్పిటల్ పాలు చేయలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక్క నెప్పులు ఇండేషన్ కూడా చేయించలేదు. అటువంటి కృప దేవుడు ఐతూకుకి ఇచ్చాడు. అలాగే దేవుడు నీకు కూడా ఇచ్చును గాక. దూకు కాదు, ఐతూకు అంటే నాకు గమనించండి, నన్ను నిలబెట్టేవాడు దేవుడు, నన్ను నడిపించేవాడు దేవుడు. నన్ను చూడండి, ఇక్కడ 3 కార్యాలు చేశాడు దేవుడు ఐతూకు పట్ల. ఏం కార్యాలు చెప్పండి? 1, బ్రతికించాడు. పడిపోయాడు కింద, బ్రతికించాడు. అలాగే నిన్ను నన్ను కూడా వాళ్ళ దేవుడు బ్రతికించాడు. స్తోత్రం. తర్వాత 2వ కార్యం ఏంటంటే, తాను ఎవరు కూడా మోసుకెళ్లకుండా తన మీద తాను ఆధారపడేటట్లుగా చేశాడు. అంటే తనే నడిచేటట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం. తనే నిలబడేటట్లుగా, తనే నడిచేటట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. బ్రతికించాడు. అలాంటి కృప ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు నీకు తోడుగా ఉండును గాక. నువ్వు ఇప్పటి వరకు ఎవరో ఒకరి మీద ఆధారపడుతున్నావేమో, ఈ రోజు నుండి నీవెవరి మీద ఆధారపడవు. దేవుడు నీ కాళ్ళ మీద నిలబడేటట్లుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్. నీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. నీవెవరి మీద ఆధారపడవసరంలా, దేవుడి మీద ఆధారపడు. దేవుడి మీద ఆధారపడితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నీ కాళ్ళ మీద ముందు నీవు నిలబడతావు. స్తోత్రం కలుగును గాక. బ్రతికించాడు. తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లుగా దేవుడు చేశాడు. 3వ కార్యం ఏంటి? చక్కగా వచ్చి సహవాసం. మరలా ఆత్మీయులతో కలిశాడు. మరలా రొట్టె విరిచాడు. మరలా విశ్వాసులతో కలిసి కూర్చున్నాడు. తెల్లవారు వరకు చక్కగా సంభాషణ, అంటే సంతోషం కలిగి, అంటే ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే మనందరికీ కూడా బంధువుల కంటే, స్నేహితుల కంటే మనకు ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే ఆత్మీయ కుటుంబం. ఉందా ఈ రోజున మనకి? మొన్నటిదాకా లేదు మీకు, దేవుడు ఈ రోజున ఇచ్చాడు. స్తోత్రం. మనందరం, అందుకే మళ్ళా చెప్తున్నా, మన స్పిరిచువల్ ఫ్యామిలీ. వీఆర్ ద స్పిరిచువల్ ఫ్యామిలీ మెంబర్షిప్. ఆమేన్. మనందరం కూడా ఆత్మీయ కుటుంబస్తులు. స్తోత్రం కలుగు. మన ఈ ఆత్మీయ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి రీతిగా దేవుడు ఉంచునుగాక. 3వ అంతస్తులో ఆ మేడగది అనుభవాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఇదిగో దేవుడు
నిన్ను బ్రతికించినందుకు, దేవుడు నిన్ను నడిపించినందుకు, దేవుడు నీకు సహాయం చేసి నిన్ను సంతోషింపు చేసినందుకు దేవాది దేవుడికి నువ్వు స్తోత్రాలు చెల్లించేటటువంటి రీతిలో మనందరం ముందుగాక ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకుడు గారు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ నీ స్థితి పడిపోయిన స్థితి అయితే నీవు నీ కుడి చెయ్య నీ తల మీద పెట్టుకో. ఒకవేళ నువ్వు నిజంగా ప్రార్థనలో పడిపోయి ఉంటే, విశ్వాసంలో పడిపోయి ఉంటే, దేవా 3వ అంతస్తులో ఉండాల్సిన నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసానయ్యా, మరలా నాయన నన్ను 3వ అంతస్తులోకి చేర్చయ్యా, అయ్యా మరలా నువ్వు నన్ను 3వ అంతస్తులోకి చేర్చయ్యా, అభిషేకం నాకు కావాలయ్యా, ఆ ప్రార్థన నాకు కావాలయ్యా, ఆ ఆత్మీయ కుటుంబం నాకు కావాలయ్యా. ఇప్పటి వరకు నీవు ఆత్మీయ కుటుంబం లేకుండా ఉన్నావేమో, ఆత్మీయ సహవాసం లేకుండా ఉన్నావేమో, ఆత్మీయ ఎదుగుదల లేకుండా నీవు ఉన్నావేమో నాకు తెలియదు. దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేకపోతున్నావు. ప్రతిదానికి కూడా ఆడవైపు వేళవైపు చూడాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా ఇదిగో నీవు మనుషుల వైపు చూడాల్సి వస్తుంది. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ వ్యాపారం